అందరికీ నమస్కారం. వ్యాస మహాభారతం ఆధారంగా ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య విరాట పర్వాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఉద్యోగ పర్వంలో ఉన్నాం. సైన్యాలు సిద్ధపడ్డాయి. ఒకవైపు 7 అక్షౌహిణీలు, మరోవైపు 11. చేతిలో ఆయుధం పట్టి శాంతి కోసం చర్చలు జరుగుతున్నాయి. ద్రుపద పురోహితుడు వచ్చి పాండవుల సందేశం చెప్పాడు. కౌరవులని అంటి పాపముంది, కానీ ధర్మరాజుకి ఇంకా ఓర్పు ఉంది. రాజ్యమిస్తే నిప్పు రాజుకోదు, కాదంటే మాత్రం కాలం ఊరుకోదు. అడవుల్లో ఉన్నారు, ఒంటరిగా బతికారని బలం లేదనుకోవద్దు. ధర్మంతో ఉన్నారని చేతగాదనుకోవద్దని చెప్పాడు. రాజు గుడ్డివాడైనా చెవుడ్లేదుగా, విన్నాడు. విని సంజయుడితో సందేశం పంపాడు. సంజయ్ రాయవారం. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. నేను మీ సుబ్బు ఘంటసాల. సంజయుడు బయలుదేరి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల్ని చూడడానికి వెళ్ళాడు. ఇవాళ మనం చెప్పుకునే ఎపిసోడ్ని అత్యంత జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఉద్యోగ పర్వం మొదలు పాండవులు మాట్లాడడం ఇప్పటిదాకా లేదు. ధర్మరాజు మొదటిసారి ఇక్కడ మాట్లాడతాడు. ఆయన మాట రాజకీయం. అసలు నిజంగా ఆయన మాట్లాడాలంటే ఎంత గొప్పగా మాట్లాడగలడో చూస్తాం. కోపాన్ని కూడా ఎంత అందంగా చెప్తాడో. సంజయుడికి ఏదెలా అర్థం అవ్వాలో అలా అర్థమవుతుంది. అలా అర్థమయ్యే ఆయన్ని మెత్తని పులి అని అన్నాడు. అలా ఎందుకన్నాడో, ఏం మాట్లాడాడో జాగ్రత్తగా వినండి. సంజయుడు నేరుగా ముందు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నమస్కరించి కుశలం అడిగాడు. రాజు చెప్పినట్లే అందరినీ పేరు పేరున పలకరించి ద్రౌపదిని విశేషంగా పొగిడి మాట్లాడాడు. అన్నీ విన్నాడు. విని ధర్మరాజు ఎంతో ఆనందంగా పలికాడు. సంజయ, ఇన్నాళ్లకి హస్తినాపురం నుండి ఒకడు ప్రేమతో మా దగ్గరికి పలకరించేందుకు వచ్చినట్లుంది. ఎంతైనా మా ఇల్లు కూడా అదే కదా. ఇంటివారిని చూసినట్లుంది. నిన్ను చూసి అసలు రాజు ధృతరాష్ట్రుడినే చూసినట్లుంది. ఒకటి, ఎంతైనా మా ఇల్లు అదే కదా అంటే అవును, అది మా ఇల్లు, గెంటేశారు. 2, నిన్ను చూస్తే రాజు ధృతరాష్ట్రుడినే చూసినట్లుందంటే నువ్వు ఆయన మాటేద్దో తెచ్చావు కదా, చెప్పు. సరే, రాజు బాగున్నాడా? మా అందరికీ పెద్ద బంధువు, తాతగారు, మా కాప్తుడు, పూజనీయుడు భీష్ముడు బాగున్నాడా? మా పట్ల ఆయన అభిమానం పూర్వంలానే ఉంది కదా. మా సోదరులు కౌరవులందరూ కుశలమేనా? 100 మంది ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు కదా. పెద్దలు బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు అందరూ బాగున్నారా? కొడుకుతో పాటు గురుడు ద్రోణుడు కుశలమేనా? కృపుడు కుశలమా? వాళ్ళు కౌరవులు వాళ్ళ పట్ల బాగానే ఉన్నారా? అశ్వత్థామ మా అర్జునుడికి ఎంతో మిత్రుడు, మాకు ప్రీతిపాత్రుడు, బాగున్నాడా? చివరిగా ఆ మూర్ఖుడు దుర్యోధనుడు, అతనికెప్పుడూ విధేయుడుగా ఏం చెప్పినా వినే కర్ణుడు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారా? స్త్రీలందరూ క్షేమమేనా? బిడ్డలు బాగున్నారా? అని అందరినీ అడిగాడు ధర్మరాజు. ఇలా అందరిని అడిగాక అసలు ప్రశ్నలు అడిగాడు. ఇవి ఎలా ఉంటాయంటే, ఒక రాజు తన రాజ్యం గురించి తాను అడుగుతున్నట్లుంటాయి. ఇదివరకు అంటే ధర్మం కొంతన్నా ఉంది హస్తినలో, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కదా సంజయ. మేము వెళ్ళిపోయాక మారిపోయిందా, అలానే ఉందా? దుర్యోధనుడు బ్రాహ్మణుల పట్ల మర్యాదగా ఉంటున్నాడా? వాళ్ల జీవనం కోసం నేనిచ్చిన గ్రామాలని దుర్యోధనుడు లాక్కోలేదు కదా. మా ఆస్తంటే లాక్కున్నాడు, అవి లాక్కోలేదు కదా. ఒకవేళ ఏదన్నా అలా చేస్తే ఎప్పటిలాగానే కొడుకు చేసే తప్పులని చూస్తూ రాజు ఊరుకోవటం లేదు కదా. బ్రాహ్మణులకి జీవనం కల్పించటం రాజు పని. సమాజం కోసం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేస్తారు. అది మానేలేదు కదా. అక్కడ మంత్రులకు అసలు పనుంటోందా, లేక దుర్యోధన, దుశ్శాసన, కర్ణశకునులే అన్ని నిర్ణయాలు చేస్తున్నారా? ఆ మంత్రులు మిమ్మల్ని శత్రువులు అనుకుని మిత్రుడిలా నటిస్తూ అక్కడే ఉండి రాజ్యానికి హాని చేయట్లేదు కదా. మమ్మల్ని అసలు ఎక్కడ ఎవరన్నా గుర్తు చేసుకుంటున్నారా? మాకు రావాల్సిన రాజ్యాన్ని గురించి చర్చ జరుగుతోందా? ఎప్పుడన్నా రాజ్యంలో దోపిడీ జరిగినా, దొంగతనాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా సమస్త సైన్యాన్ని నడిపి ఆదేశించే అర్జునుణ్ణి, అతని గాంధీవాన్ని గుర్తు చేసుకుంటున్నారా? అల్లెతాటిని భుజాల వరకు లాగి గాంధీవ పంచులతో అధర్మాన్ని అదుపు చేసే సవ్యసాచి గురించి మర్చిపోలేదు కదా. అంటే అర్జునుడు గుర్తున్నాడా? మర్చిపోలేదు కదా అని అడుగుతున్నాడు. ఒకేసారి 61 బాణాల్ని ప్రయోగించగల ఏకైక యోధుడు అర్జునుడు, తెలుసుగా. దట్టమైన అడవుల్లో భయం లేకుండా తిరిగే మదపటేనుగు లాంటి బలము, దర్పము ఉన్నవాడు భీముడు. వాయువేగంతో ఎలాంటి వాడినైనా చిత్తు చేయగల పిడికిళ్ళు కల భీముణ్ణి గుర్తెచ్చుకుంటున్నారా?
రాజసూయంలో పశ్చిమాన్ని గెలిచిన నకులుణ్ణి, దక్షిణాన్ని గెలిచిన సహదేవుణ్ణి మర్చిపోలేదు కదా. కొన్నేళ్ల క్రితం ద్వైతవనంలో ఘోషయాత్రకు వచ్చారు. ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు మీ రారాజు. భీమార్జునులే కాపాడి ప్రాణభిక్ష పెట్టారు. అది మర్చిపోలేదు కదా. ఎందుకంటే మొన్న మళ్ళీ విరాట భూముల్లో ఎదురొచ్చే ధైర్యం చేశారులే. కాస్త అర్జునుడు యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే కాస్త యుద్ధంటది. ఇలా అన్నీ అని, సరే నువ్వు చెప్పు సంజయ. నీవనుకున్నది చెప్పే ముందు ఒక్కటి విను. సామదాన భేద దండోపాయాలు అంటారు. దండం ఇష్టం లేకనే మేము మిగతావి వాడుతున్నాం. నీలాంటి తెలివైన వాడు వచ్చాడు కనుక సామంతోనే శాంతి కుదురుతుంది అని నమ్ముతున్నాను. అంటే సామ పద్ధతిలోనే చెప్పు అని అన్నాడు. విన్నాడు సంజయుడు. మొత్తం విని అన్నాడు, ధర్మరాజా, ఉన్నారు. నీవడిగినట్లు అందరూ మంచిగా సుఖంగా ఉన్నారు. ఆ కురుసభలో మంచివారు సత్పురుషులు ఉన్నారు, కానీ వేరేవారు కూడా ఉన్నారు. అంటే ఎంతైనా ఓనర్ని తక్కువ చేస్తూ మాట్లాడలేదు. మంచి చెడు రెండు ఉన్నాయి అన్నాడు, కానీ ఎవడేంటో చెప్పలేదు. ఇక దుర్యోధనుడు బ్రాహ్మణుల్ని బాగా ఎందుకు చూసుకోడు? పోన్లే, ఎంత దుర్యోధనుడైనా బ్రాహ్మణులకు అన్యాయం చేయట్లేదు అనుకోవాలి. బ్రాహ్మణుల్ని చాలా చక్కగా చూసుకుంటున్నాడు. నీవిచ్చిన భూములేం లాక్కోలేదు వాడి నుంచి. అప్పుడు ఇండైరెక్ట్గా ఇంకో మాట అన్నాడు, కౌరవులకి మీరెన్నడూ ద్రోహం చేయలేదు. అలాంటి మీ పట్ల వారు ద్రోహం చేస్తే అది వారికే మంచిది కాదు కదా. మీ వంటి మిత్రులకి ద్రోహం చేస్తే ఆ ధృతరాష్ట్రుడు మిత్రద్రోహి చెడ్డవాడు అవుతాడు కదా. అంటే ఆయన్ని చెడ్డవాడు అనట్లేదు డైరెక్ట్గా, కానీ ఇలా చేస్తే చెడ్డవాడు అవుతాడు కదా అని. అంటే అది ఎలా ఉంటుందంటే, నీ పని బాలేదు కానీ ఎవడన్నా పని వచ్చిన వాడు దీన్ని చూస్తే చండాలంగా ఉంది అంటాడు. అంటే ఏంటి? నీ పని బాలేదని, కాబట్టి తిట్టుకోకుండా తిడుతున్నాడు. అప్పుడు రాజుని కాస్త మళ్ళీ వెనకేసుకొచ్చాడు. అలా చెప్పేసి, రాజు తన కొడుకుల్ని మీ పట్ల మంచిగా ఉండమనే చెప్తున్నాడు. నిజానికి మీకు ఇప్పటికే చేసిన ద్రోహానికి ఆయన బాధపడుతున్నాడు. నిజమే, కౌరవులు యుద్ధం గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా భీమార్జునుల గురించి, నకుల సహదేవుల గురించి చెప్పుకుంటున్నారు. సాత్యకి, దృష్టద్యుమ్నుడు, పెద్దలు, చిన్నలు, ఇటువైపున్న వీరులందరినీ తలుచుకుంటున్నారు. నీ గురించి విశేషంగా ధృతరాష్ట్ర మహారాజే కీర్తిస్తున్నాడు. అయితే నేను వచ్చినది నీకు ఆ రాజు మాట చెప్పటానికే కదా. అంతకుముందు నా మాటగా ఒక చిన్న మాట విను. ఇంతటి కష్టం మీలాంటి వారికే వచ్చిందంటే విధి చాలా క్రూరమైనది ధర్మరాజా. అయినా ఇలాంటి కష్టంలో కూడా నీ ప్రేమ, దయ చాలా గొప్పవి. నీకు మాత్రమే ఇలాంటి ఓర్పు కలదు. అజాతశత్రువు, ఇంద్రుడితో సమానమైన మీ పాండవులు ధర్మం కోసం స్వర్గాన్నైనా వదిలేస్తారు, కానీ ధర్మాన్ని వదిలేది కోరుకోరు. అది రాజు నమ్మకం. అందుకని ధర్మం తప్పకుండా నీవే ఈ సమస్యని పరిష్కరించాలి అన్నాడు. అంటే ముందు చూడండి ఏమంటున్నాడు, ఐ నీడ్ యువర్ హెల్ప్ ధర్మరాజా అంటున్నాడు. అంటే నువ్వు మాత్రమే శాంతంగా ఆలోచించి మంచి చేస్తావట. ఇదేంటంటే సాధారణంగా మోసం నన్ను చేసి నన్నే న్యాయం చెప్పమంటే ఎలా ఉంటుంది? అంటే నా జేబు కొట్టేసిన దొంగలు ఇద్దరు ఎవడికి ఎంత రావాలో నన్నే తేల్చమన్నట్లుంటుంది. అలా చెప్తున్నాడు సంజయుడు. నీవే న్యాయం చెప్పాలి ధర్మరాజా, ఇప్పుడు మేమేం చేయాలో. అదేంటి, మీరు వాడికి అన్యాయం చేసి వాడిని న్యాయం చెప్పమంటారేంటి? అంటే ఏంటి అర్థం అంటే, నువ్వు మోసపోలేదు, నీకేం కాలేదు, నీకు నష్టం లేదు, మాకేదో ప్రాబ్లం ఉంది, నీకు రాజ్యం ఇవ్వాలా వద్దా అన్నది మా ప్రాబ్లం, మీ ప్రాబ్లం కాదు, సో నువ్వు న్యాయం చెప్పు అన్నాడు. ఇప్పుడు ఒక పేదవాడిని నువ్వు వెళ్ళి అప్పడిగావనుకో, ఏంటి అర్థం? ఆ పేదవాడి కంటే నువ్వు పేదవాడివాడి. ఒక కష్టంలో ఉన్నవాడిని నువ్వు సాయం అడిగావు అంటే ఏంటి? వాడి కష్టం కంటే నీ కష్టం పెద్దదని. ధర్మరాజుని పరిష్కారం చెప్పమంటున్నారు అంటే ధృతరాష్ట్రుడు నేను కష్టంలో ఉన్నాను ధర్మరాజా, నువ్వే నాకు చెప్పు అన్నట్లు. యాక్చువల్ ప్రాబ్లం గురించి కాదు, నార్సిసిజం అంటారు దీన్ని. నాకు కష్టం వచ్చింది, ఇప్పుడు నీకు రాజ్యం ఇవ్వకుండా యుద్ధం జరగకుండా ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇది ధృతరాష్ట్రుడు లాజిక్. సంజయుడు కదా అది చెప్తున్నాడు. సో సంజయుడు ముందుగా, రాజా ధృతరాష్ట్రుడు నీకే చెప్పమని కొన్ని విషయాలు చెప్పాడు అన్నాడు. సూతపుత్ర సంజయ, పాండవులు, కృష్ణుడు, విరాటుడు, ద్రుపదుడు, సాత్యకి అందరూ నాతో సమానమే. ఏం చెప్పినా వారి ముందు చెప్పు అన్నాడు. సరే, సభాసదులారా వినండి, దివ్యమైన జన్మనెత్తిన పాండవులారా వినండి. మీరు ధర్మాత్ములు, ఎన్నడూ తప్పు చేద్దామన్న ఆలోచన రానివారు, గొప్ప కీర్తి కలవారు. అలాంటిది నీచమైన ఈ యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? మీ సత్వగుణమే కదా మీ బలం. అలాంటిది ఈ రజోగుణం, తమోగుణం మీకెందుకు?
మీ జీవితాలు తెల్లటి వస్త్రాలు లాంటివి. ఇప్పుడు మీరు చేస్తున్న నిర్ణయాలు వాటిపైన నల్లటి మరకల్లా పడతాయి కదా. అదెందుకు? యుద్ధం అందరినీ నాశనం చేస్తుంది. అది పాపం కదా. ఎవడికి సుఖముండదు. శత్రువులకి కూడా మంచి కోరేవాడే స్వర్గానికి వెళ్తాడు. వాళ్ళనే నిజమైన బంధువులు అంటారు. అసలు ఈ కురువంశం ఎప్పటిది? దానికి మంచి జరగాలంటే ఇప్పుడు మీరు యుద్ధం చేస్తే కుదురుతుందా? మీ సొంత బంధువుల్నే మీరు చంపుకుంటారా? వారితో కయ్యానికి దిగుతారా? ఏంటొక బోడి రాజ్యం కోసం? అసలు మీ వంటి వారికి ఇలాంటి ఆలోచనలు రావచ్చా? నిజమే, దృష్టోద్యుమ్నుడు మీకు అండగా ఉండగా, కృష్ణుడి దగ్గరుండి నడుపగా మీ పరాక్రమానికి తిరుగులేదు. అలాగే భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది వీరులు, అశ్వత్థామ, భూరిశ్రవస, శల్య వంటి యోధులు ఉండగా కూడా కురుసేనని ఎవరూ ఓడించలేరు. ఇద్దరూ కొట్టుకుంటే ఎవరికి నష్టం? ఈ భూమికి నష్టం. చెడ్డ వంశంలో పుట్టిన వారిలాగా ఇలా మీరు కొట్టుకుంటారా? మీరు మంచివాళ్ళు. నేనడిగితే అర్జునుడు నా కోసం ప్రాణాలన్నా ఇస్తాడు, నాకు తెలుసు. అంటే ఇక్కడ నేనంటే రాజు ధృతరాష్ట్రుడు, సంజయుడు కాదు. అలాంటిది మనలో మనకి యుద్ధం ఎందుకు అంటున్నాడు రాజు సంజయుడి ద్వారా. అలా చాలా తీవ్రమైన బాధతో మీకు ఈ సందేశం ఇవ్వమన్నాడు అని సంజయుడు ముగించాడు. ఇది ఎంత తెలివైన మ్యానిపులేషన్ టెక్నిక్కో మీకు చెప్పనక్కర్లేదు. అంటే ఎంత గడుసుతనము. నిజానికి దానివల్ల పాండవులకి ఎంత కోపం రావాలో మనం చెప్పుకుందాం. ఎందుకంటే ధర్మరాజు మాటల్లోనే విందాం, ఎందుకు చెప్పుకోవటం. కాకపోతే ఒకటే, సాధారణంగా మంచి వాళ్లకు ఉండే ఒక లక్షణం, ఒక అవలక్షణం ఏంటంటే, ఎవరన్నా వాడిది నువ్వు తప్పు చేస్తున్నావు అనగానే నేనేం తప్పు చేయట్లేదు అని సంజాయిషి ఇచ్చుకుంటాడు. ఏం తప్పు అని కూడా అడగడు. ఎందుకు తప్పు అని అసలు అడగడు. మనుషులే కాదు, ధర్మాలు, సమాజాలు అందరూ అంతే. ఎవరన్నా వచ్చి ఏదన్నా నిందారోపణ చెయ్యగానే మంచివాడు సాధారణంగా చేయగానే వాడు ఆ పని తప్పు చేసినా చేయకపోయినా సంజాయిషి ఇచ్చేసుకుంటాడు. సింపుల్గా చెప్పాలంటే, ఎవడన్నా ఏదన్నా ఆరోపణ చేయగానే పంచలెత్తుకుని పరిగెత్తుకుంటే వెళ్ళి మనం జస్టిఫై చేసేస్తాం. దేనికి? ఇలా ఎందుకు చేయాలి? వాడి ఉద్దేశాన్ని ముందు మనం అసలు అర్థం చేసుకోవాలి, అడుగుతున్నవాడు. ఇక్కడ సంజయుడు అన్న మాటలకి ధర్మరాజు అయితే మామూలుగా ఏమనాలి? కరెక్టే, నిజమే. అసలు ఈ యుద్ధం మేమెందుకు, నాకు తెలుసు, నాకు యుద్ధం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. కాకపోతే మరీ ఎంత చండాలంగా మమ్మల్ని ట్రీట్ చేసాక కూడా యుద్ధం చేయకపోతే బాగోదని, సర్లే వద్దులే, అంత బ్యాడ్ నేమ్ వస్తుందా, అలాగైతే వద్దులే, నాకు మంచి పేరే ముఖ్యం అని అనుకుంటాం. కనీసం టీవీలు, సీరియల్లో కూడా అలాగే చూపిస్తారు. కానీ ఆయన అలా అనుకోవాలా. ఇప్పుడు ఏంటంటే, అవును పాపం నాకు మంచోడని పేరు, ఇప్పుడు యుద్ధం చెడు కదా అని తప్పు చేశాను కదా అనుకోవాలా. ఏమనుకున్నాడు? ధర్మరాజు ఏం తెలివి లేకుండా కేవలం మంచివాడన్న పేరు కోసం కాదు కదా. అలాగైతే ఆ పైన ఉన్నట్టు అనుకుంటాడు. సినిమాల్లో చూపించినట్లు అంత చేతగాని వాడు కానే కాదు. హీ ఈజ్ గుడ్ బై చాయిస్. ఆయన మంచిగా ఉందామనుకుని మంచిగా ఉన్నాడు, చేత కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? సంజయ, నువ్వు నేనేదో యుద్ధాన్ని కోరుతున్నట్టు మాట్లాడుతున్నావేంటి? నేను యుద్ధాన్ని కోరానా? అసలు యుద్ధం ఎందుకు? ఎవరన్నా యుద్ధం ఎందుకు చేస్తారు? యుద్ధం ఎవరికీ మంచిది కాదు, తెలుసు. నాకు చెప్తున్నావేంటి నువ్వు కొత్తగా? నేను యుద్ధం చేద్దామన్నానే ఏంటి? లేదే. మరి ఎందుకు అలా అన్నావు నాతో? అంటే నేరుగా సంజయుడు ఆ టాక్టిక్ని పట్టుకున్నాడు. ఒక్క నిమిషం ఆగు, ఇందాక నుంచి యుద్ధం మంచిది కాదు అంటున్నావు. నేను యుద్ధం ఎక్కడన్నాను? నేను రాజ్యం ఇవ్వమన్నాను. అంటే రాజ్యం ఇవ్వనని నువ్వు డిసైడ్ అయిపోయి యుద్ధం వద్దంటున్నావు. నేను యుద్ధం గురించి మాట్లాడలేదు, రాజ్యం ఇవ్వమన్నాను. రాజ్యం ఎందుకు ఇవ్వట్లేదు ముందు అది చెప్పు. ద్రుపద పురోహితుడు చెప్పిన దానిలో రెండు ఉన్నాయి. ఏంటి? ఇవ్వాలి కదా, ఒకటైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. సో ద్రుపద పురోహితుడు చెప్పిన దాని మీద ధృతరాష్ట్రుడు రెండు తీసుకోవచ్చు, సొల్యూషన్స్, చాయిసెస్ తీసుకోవచ్చు. రెండు, ఒకటి సరే ధర్మరాజుకి ఇలా అన్నాడు, ఇచ్చేద్దాం వాళ్ళ రాజ్యం వాళ్ళకి. రెండు, నేను రాజ్యం ఇవ్వను. అసలు ఇస్తే యుద్ధం ఉండదు కదా సంజయ, ఇవ్వకపోతే కదా యుద్ధం. సంజయుడు లేక ధృతరాష్ట్రుడు నేరుగా యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? రాజ్యం ఇవ్వనని చెప్తున్నాడు. రాజ్యం ఇవ్వనంటే కౌరవులది తప్పు అవుతుంది, కానీ పాండవుల్ని గిల్ట్ ట్రిప్పింగ్ చేసి పాండవులు ఏదో యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు సీన్ క్రియేట్ చేస్తే కౌరవుల తప్పు గురించి అసలు ఎవడు మాట్లాడుగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. ధర్మరాజు దానికి పడిపోలేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి తీవ్రవాదపు చర్యలు చేసే వాళ్ళ పట్ల మనం యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే, ఇంకోసారి ఇలా చేయకండి అని ఏమైనా వార్నింగ్ ఇచ్చామనుకో, అదిగో భారతదేశం యుద్ధం ఉంటుంది, నో, భారతదేశం యుద్ధం అనట్లేదు.
తీవ్రవాదపు చర్యలు చేస్తే యుద్ధం కొడతానంటాను. నువ్వు పని మానేయాలి, దాని గురించి మాట్లాడాలి. జరుగుతున్న తప్పు గురించి అంటే నీ యాక్షన్ గురించి మాట్లాడకుండా నా రియాక్షన్ గురించి మాట్లాడతామేంటి? అది ధర్మరాజు అంటున్నాడు, యుద్ధం కోరట్లేదు, శాంతినే కోరుతున్నా నేను. శాంతి అవతలవాడు కోరకపోతే యుద్ధం చేస్తాను అంటున్నాను నేను. ధర్మరాజు అదే అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కడు ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అని అవతలడికి చెప్తున్నాడు. ధర్మరాజు ఏమన్నాడు, సంజయ శాంతి చేసుకునే మార్గం ఒకటి ఉంది కూడా, యుద్ధం చేయటానికి నేనేమన్నా మూర్ఖుడినా? మూర్ఖులు చేస్తారు అలాగా, అంటే మీ వాడు మూర్ఖుడు. మానవుడు ఎప్పుడైనా అసలు యుద్ధాన్ని ఎందుకు కోరతాడు సంజయ? సామధాన భేదోపాయాలు పూర్తిగా మూసుకుపోతే కదా కోరేది. విధి చేత బంధువుల చేత వంచింపబడితే కదా కోరేది. ఎంత ఓర్పు పట్టినా ధర్మం నెగ్గకపోతే కదా కోరేది. ఇప్పుడు కూడా అంటే మాకు ఇవన్నీ జరిగాక కూడా మేమేం కోరుతున్నాం? యుద్ధాన్ని కోరట్లా. ధర్మంగా మాకొచ్చే సుఖాన్ని మాకివ్వమంటున్నాం. ఇంద్రియాలకి ఏది నచ్చితే అది చేసి దాన్ని సుఖం అనుకోవట్లేదు మేము. నువ్వు చెప్పింది ఇంద్రియ సుఖాల కోసం రాజ్యం కావాలని ధనం కావాలని ఉండే వెంపర్లాట్ ఉందే, వాళ్ళ గురించి. అది మాకు చెందదు ఆ కమెంట్, మమ్మల్ని అనకలాగా. రాజ్య సుఖాలకు ఆశపడి మేము ఏనాడూ లేము. ఆ ధార్తరాష్ట్రుల్ని చూడు, నువ్వు మమ్మల్ని అంటావేంటి? చిన్నప్పటి నుండి అనుభవిస్తూనే ఉన్నారు, ఇంకా తృప్తి కలగలేదు. సంజయ మీ రాజు మా పెదనాన్న ధృతరాష్ట్రుడు మంచి గంధం రాసుకుని నగలు పెట్టుకుని సింహాసనం మీద కూర్చుని హాయిగా సుఖాలన్నీ సంపదల్ని అన్నిటినీ అనుభవిస్తున్నాడు. అలా అనుభవిస్తూ కూడా తన కొడుకు అత్యాశ పడుతుంటే మనకు ఉంది కదరా, చాలు కదరా, వాళ్ళది మనకి ఎందుకురా అనట్లేదు. ఊరుకున్నాడు వాడు చేసే తప్పులకి. అది మనకి చాలని, అసలు ఒక రాజుకి సంపద ధర్మాన్ని నిలపటానికే కానీ పక్కనోడి దగ్గర లాక్కోవడానికి కాదని మర్చిపోయారు. మీ రాజు అన్యాయంగా ఉండి ఎదుట వాళ్ళకి న్యాయం చెప్పటం సరికాదు. యోగ్యులు అలా చేయరు. తనకెలా ఉందో అవతలవాడికి కూడా అలాగే ఉంటుంది అని ఏ విషయం గురించన్నా ఆలోచించగలగాలి. అది సమానత్వం. తన కొడుకు తప్ప మరెవ్వరి మాట వినకుండా దూరం సాగతీస్తుంది మీ రాజు. పుత్రుడి మీద మోహంతో అంత మంచి విద్వాంసుడి మాట కూడా లెక్క చేయడు, విదురుడి మాట వినడు. ఇక తన కొడుకు దుర్యోధనుడు ఇతరుల అభిమానాన్ని దెబ్బతీస్తాడు, తన అభిమానాన్ని మాత్రం గొప్పగా చెప్పుకుంటాడు. ఈర్ష్యాపరుడు, పరుల సుఖాన్ని ఆనందాన్ని చూసి ఓర్వలేడు. అతని క్రోధంలో అన్ని ధర్మాలు దాటేస్తాడు. దుర్భాషలాడతాడు, భోగాలకి పాకులాడతాడు, మిత్రద్రోహి, పాపబుద్ధి కలవాడు. అలాంటి కొడుకుని పెంచడం చేతకాక ఇంత దూరం తెచ్చుకొని మేము యుద్ధం చేస్తున్నామంటారేంటి? జ్యోధం జరుగుతున్నప్పుడు విదురుడు రాజుకి చెప్పాడు వద్దని తప్పని. అతని నోరు నొక్కేశారు తప్ప మాట వినలేదు. అప్పుడే ఈ వినాశకాలం మొదలైంది. సమర్థుడిది మంచివాడిది నోరి నొక్కేసినప్పుడే వినాశకాలం మొదలవుతుంది. అసలు ఇతరుల రాజ్య సంపదని హరించి తనదిగా అనుభవిస్తున్న వాడికి సుఖం ఎలా ఉంటుంది సంజయ? ఏంటి నేనేదో యుద్ధం చేస్తానని గొడవ మొదలైనట్లు మాట్లాడుతున్నావు? మాకు రాజ్యం ఇవ్వద్దా? మీ దగ్గరే ఉంటే మేము ఊరుకుంటామా? సంజయ, విన్నాను యుద్ధంలో అర్జునుడిని కర్ణుడేదో గెలిచేస్తాడని ప్రగల్భాలు పేలాడట. అది వట్టి మాట. నేనే చెప్తున్నా. నేను చెప్పడం ఎందుకు? ఇంతకుముందు అనేక యుద్ధాలు జరిగాయి కదా. ఒక్కసారన్నా కర్ణుడు కౌరవుల్ని కాచాడా? అడుగు. వెళ్ళి హస్తినలో గడప గడపని అడుగు. సుయోధన కర్ణుల గుండెని అడుగు. అర్జునుడు లాంటి విలుకాడు మరొకడున్నాడేమో అడుగు. నీ వైపు బలాలు చెప్పి నన్ను బెదిరించకు. అర్జునుడి గాంధీవపు టంకారం విన్ననంత వరకే మీ కురుసేన మిగిలేది. చెప్పు వెళ్ళి. నా తమ్ముళ్ళు నలుగురు ఉన్నంత వరకు ఇంద్రుడు కూడా నా రాజ్యాన్ని నాకు దక్కకుండా ఆపలేడు. ఇకన్నిటికీ పైన కృష్ణుడే ఉన్నాడు. చెప్పు మీ రాజుకి, ధృతరాష్ట్రుడికి క్షేమం కాని పనులు మానుకోమని చెప్పు. దుర్యోధనుడు నా రాజ్యం నాకు తిరిగి ఇవ్వాలి. అంతే. అప్పుడు నీవు కోరినట్లు యుద్ధం ఉండదు. అది ఇవ్వకుండా మేమేదో యుద్ధాన్ని కాంక్షిస్తున్నామని నీ మాటలతో మా మనసు మార్చే ప్రయత్నం చేయకు. ఇది నా సందేశం. నీవంటే నాకెంతో గౌరవము, ప్రేమ ఉన్నాయి. నీ పట్ల ఎలాంటి కోపం లేదు. కానీ నీవు ధర్మం తెలిసిన వాడివయ్యుండి కూడా తెలియనట్లు మాట్లాడకు అన్నాడు. సంజయుడు నోరు తెరుచుకుని అలా ఉండిపోయాడు. అయ్య బాబో, ఏంటి పెద్ద ఆయన నోట్లో నాలిక లేదనుకున్నావు, ఇలా అనేసాడు ఏంటి? ఎప్పుడు కూడా మంచివాడి కోపం తెప్పించద్దు. మంచివాడంటే బలం ఉన్నవాడు లెక్క పెట్టుకోండి. బలం లేకుండా నేను మంచివాడిని చెప్పుకుని పాయింట్లెస్. ఎప్పుడూ కూడా బలం ఉన్న మంచివాడి కోపం తెప్పించద్దు. మంచివాడి బాధ్యత బలం పెంచుకోవటం. ఈ సందర్భంలో మంచివాడంటే బలం ఉన్న మంచివాడని, కాబట్టి ధర్మరాజు బలమున్న మంచివాడు.
ఎప్పుడు కోపం తెప్పించకూడదు. అలాంటి వాడిని రెచ్చగొట్టారు. పైగా ధృతరాష్ట్రుడి నీచబుద్ధి చూడండి. ఇప్పుడు ద్రుపద పురోహితుడి రాయబారం ఏదైతే ఉందో అది సామ పద్ధతి. సామ ముందు మాట్లాడుకుందాం. ధృతరాష్ట్రుడు కూడా ఏం చేయాలి? ముందు సామ పద్ధతిలో కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఏం చేశాడు? స్కిప్ చేశాడు. ఎంత పెద్ద స్కిప్ అంటే తర్వాత దానం వాడట్లేదు, నేరుగా భేదానికి వెళుతున్నాడు. అంటే మీరు తప్పు చేస్తున్నారు కదా, మీరు చేసేది పాపం కదా అని భేదం, డిఫరెన్సెస్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. చాలా తప్పు అది. వీళ్ళు సామ పద్ధతిని పాటించి ముందు ఇన్ఫర్మేషన్ చెప్పారు. కాబట్టి ధర్మరాజు ఇప్పుడు తగిన రీతిలో జవాబు చెప్పాడు. యుద్ధం మంచిది కాదంటావేంటి? రాజ్యం ఇచ్చేయండి. అందుకే నువ్వు రాజ్యం ఇవ్వకుండా నీతులు మాట్లాడకు, నువ్వు రాజ్యం ఇచ్చి శాంతిని పుచ్చుకో, దట్స్ ఆల్, ఫైనల్ అని అన్నాడు. సంజయుడు మరి ఎంతైనా తన పని తను చేయాలి కదా, ప్రయత్నం మళ్ళీ అన్నాడు. ఇంకాస్త బాగా ప్రయత్నించాడు. మీ తండ్రి గారు పెదనాన్నని గుడ్డివాడైనా సరే ఎంతో ప్రీతితో చూసుకున్నారు, మర్యాదగా చూశారు. అలాంటి అన్నదమ్ములకు పుట్టిన పిల్లలయ్యా మీరు. నీవేం చేసినా ధర్మాన్ని దాటకుండా చేస్తావు, నాకు తెలుసు, బుద్ధిమంతుడివి. కానీ ఇప్పుడు యుద్ధం అని చెప్పి నువ్వు అలా చేయట్లేదు. యుద్ధాన్ని నీ అంతటి నువ్వు తేవట్లేదు సరే, కానీ దుర్యోధనుడు తెస్తున్నా కూడా నువ్వు కూడా యుద్ధం చేస్తానంటున్నావు కదా. హింస హింసే కదా, ఏం చేసినా ఎవరు చేసినా. ఇదే అనేది పాకిస్తాన్ లాజిక్ అని. ఏంటంటే ఎవరు విసినా రాయే కదా అంటే, ఒకడు రాయితో కొడుతున్నాడు, మరొకడికి దెబ్బ తగిలి దాన్ని ఆపుకోవడానికి తిరిగి రాయేసి కొట్టాడు. ఎందుకంటే వాడికి మొదటిసారి తగిలింది, వద్దురా కొట్టకరా అన్నాడు, పక్కకి జరిగాడు, వెనక్కి వెళ్ళాడు, తప్పించుకున్నాడు. ఏం చేసినా మళ్ళీ మళ్ళీ రాళ్ళేస్తుంటే ఏం చేయాలి? వాడు ఒక రాయి తీశాడు. అప్పుడు అదిగో వీడు కూడా రాయి తీశాడు, అంటే వీడు కూడా హింసే చేస్తున్నాడంటే ఒకటి యాక్షన్, ఇంకొకటి తప్పక చేసే రియాక్షన్. మీరు అనుకోవచ్చు అసలు ఎంతైనా రాజ్యం కోసం ఇంత హింస అవసరమా అని. ఆలోచించండి, కౌరవులు పాండవుల్ని ఏం చేశారని అసలు ఇప్పుడు పాండవులు యుద్ధం అంటున్నారు? రాజ్యం ఇవ్వలేదనా? కాదు. చిన్నప్పటి నుంచి మీరు కథను అబ్జర్వ్ చేయండి. ఈ సీన్లా చూడకండి. ధర్మరాజు మా రాజ్యం మాకు ఇచ్చేయమని యుద్ధం చేయట్లేదు. రాజ్యం లేకుండా ఉన్నా కూడా వాళ్ళ దారి వాళ్ళని ఉండనివ్వట్లేదు. ఎప్పుడు ఉండనిచ్చాడు? చిన్నప్పుడు భీముని చంపేద్దాం అనుకున్నాడు, ఉన్నారు. ధర్మరాజుని, పాండవుల్ని, కుంతిని అందరినీ కలిపి లక్కింట్లో పెట్టి కాల్చేద్దాం అనుకున్నారు. సరే, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడి వెళ్ళి ద్రౌపదిని, ద్రుపదరాజు యొక్క సైన్య సపోర్ట్ని అన్నిటినీ తెచ్చుకుని వచ్చారు. వాళ్ళ దారి వాళ్ళకి ఇంద్రప్రస్థం ఇచ్చారు. బతకచ్చు కదా. అంటే నీకు చిన్నప్పటి నుంచి వరి అంటే మొత్తం వాడికి వెళ్ళిపోద్దేమో అని. సగం సగం ఉంది కదా, నీ దారిన ఉండొచ్చు కదా. నో, వాడంతటి వాడు ఎదుగుతున్నాడు, రాజసూయం చేసుకున్నాడు. ధర్మరాజు దుర్యోధనుడికి అన్నయ్య గాడి మీద కోపం, అసూయ, వాడిది లాక్కోవాలి. జూదమాడి పంపావు. సరే, అడవులకు వెళ్ళారు, వదిలేవా? ఘోషయాత్ర చేసావు. 13 ఏట అసలు అజ్ఞాతవాసం కాన్సెప్ట్ ఏంటి? సరే, నువ్వు పందెం పెట్టావు, 13 ఏళ్ళు కష్టాలు పడ్డారు, పోన్లే మనం గెలిచామని వదిలేయచ్చా? 13వ ఏట చివర మొత్తం సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. అంటే మీరు చూడండి, ముందుకి నెక్స్ట్ 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 అంటే ఒక్కొక్క అడుగు పడే కొద్దీ కౌరవుల దురాగతాలు ఇంకా ఇంకా సివియర్ అవుతున్నాయి, ఇంకా ఇంకా దారుణంగా అవుతున్నాయి. చిన్నప్పుడు భీముడికి విషం సీక్రెట్గా, తర్వాత లక్క ఇంట్లో పెట్టి దాడి, తల్లి కుంతిని కూడా, దాని తర్వాత ద్రౌపది వస్త్రాపహరణం, పాచికలతో ఆస్తి లాక్కోవడం. ఇంక అంతకంటే దిగజారదనుకుంటే ఇంత జరిగినా కూడా మళ్ళీ ఆస్తి ఇవ్వట్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళని చంపేద్దామని, అంతం చేసేద్దామని. కేవలం లాస్ట్ ఏదో లాక్కుని ఇంకా మీ దారి మీరు పోండి అని అనట్లా. దుర్యోధనుడు ఆస్తి లాక్కోవటం వాళ్ళ పవర్ తీసేయడానికి, బట్ వన్స్ పవర్ పోయినాక వాళ్ళని ప్రాణాల నుంచి కూడా తీసేద్దామని. అందుకని ఇంకా తప్పట్లేదు, ఇది ఎండ్ అవ్వట్లేదు, అంతకీ మా దారి మేము ఉంటున్నాను వదలట్లేదు అది. అందుకని ఇంకా ధర్మరాజు దిగాడు రంగంలో. కాబట్టి కౌరవులు పాండవుల్ని ఏం చేశారని ఇప్పుడు ఇంత యుద్ధం అంటున్నారంటే రాజ్యం ఇవ్వనందుకు కాదు, వాళ్ళు చేసిన ఇంత పెంటకి. సరే, ఎంతైనా కూడా మరి యుద్ధం ప్రాణ నష్టం కదా, తప్పు కదా. తప్ప కాదా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సంజయుడు అప్పుడు ఒక పెద్ద మాట అనేశాడు. నిజమే యుధిష్ఠిరా, యుద్ధం లేకుండా కౌరవులు మీకు రాజ్యం ఇవ్వకపోవచ్చు, కానీ మీరు యుద్ధం చేసి అందరినీ చంపి చేస్తే హింస కదా. వాటికంటే వృష్ణి అంధక రాజ్యాల్లో భిక్ష చేసుకుని బతకచ్చు కదా. దానివల్ల హింస అయితే ఉండదు కదా. ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నదయ్యా. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. శరీరం బట్టల్ని మార్చినట్లు ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. అలాంటి చిన్న జీవితంలో ఈ యుద్ధాలు, కోపాలు దేనికయ్యా? హాయిగా ఉండు. ఇది చెత్త స్పిరిచువాలిటీ అంటే ఇదే. చేతగాని, స్పైన్లెస్ స్పిరిచువాలిటీ. సాధారణంగా చేతగానితనానికి, నపుంసకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటివే చెప్తారు. అంటే ఒక చంప మీద కొడితే రెండో చంప చూపించమంటారు చూడండి, ఆ బ్యాచ్ ఇదంతా.
యుద్ధ రూపంలో పాపం చేయొద్దు యుధిష్ఠిరా అంటున్నాడు సంజయుడు. ఏ కారణానికి చేసినా అది కోరికే కదా, ఆ కోరికలే మనిషిని ఊబిలోకి లాగేస్తాయట. భోగాలని కాకుండా త్యాగాన్ని కోరేవాడు నిజమైన తెలివి ఉన్నవాడు. వేదాన్ని చదివావు, బ్రహ్మచర్యం చేసావు, యజ్ఞాలు చేసావు, బ్రాహ్మణులకు దానాలు చేసావు, ఇన్ని మంచి పనులు చేసి ఇప్పుడు యుద్ధం దేనికయా? యుద్ధం వల్ల వచ్చే పాపం నీకే నష్టం కదా. అసలు ఈ సుఖాలన్నీ ఈ లోకంలో అనుభవించడానికే కదా ఈ రాజ్యం ఇవన్నీ. నీ పుణ్యం తర్వాత కూడా ఉంటుంది. నువ్వు దేన్ని వదిలేసి దేని వెంట పడుతున్నావు? చూడండి, సంజయుడు చెప్పేది నిజమే లాజికల్లీ. కానీ అది ఎలా ఉందంటే, అంబానీ కారులో కూర్చుని సగటు మనిషికి నాకేముంది డబ్బు, నీకైతే నెల నెలా జీతం వస్తుంది అన్నట్టు ఉంటుంది. లేకపోతే డబ్బుదే ఉంది, డబ్బు అంతా మాయ అని అంబానీ ఒక పెద్ద రోల్స్ రాయిస్ కారులో కూర్చుని మాట్లాడితే ఎలా ఉంటుంది? అలా ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వాలు మన పనులే మింగేసి డబ్బులతో ఏముంది మంచిగా బతకండి అని చెప్తే ఎలా ఉంటుంది? అలా ఉంది. ఇంకా ఏమంటాడు? సరే నువ్వు మంచివాడివి, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఒప్పుకుంటాం. చెడ్డవాళ్ళు ఎలాగూ చెడుగానే ఉంటారు కదా, వాళ్ళకే నష్టం. నువ్వు నీ ఎందుకు పాడు చేసుకుంటున్నావు, నువ్వు మంచివాడివి కదా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలు కూడా ఇద్దరు గొడవ పడుతుంటే అమ్మ నాన్న వచ్చి ఏమంటారు? అరే వాడెలాగో వెధవరా, నువ్వు ఊరుకో అని మంచివాడిని సర్దుకోమంటారు. భార్యాభర్తల్లో కూడా భర్త వెధవైతే వాడు మొండోడమ్మా నువ్వే సర్దుకో అంటారు. ఆఫీస్లో కూడా పని చేయకుండా కొంతమంది హాయిగా ఆడుకుని ఉంటే కష్టపడేవాడికే చెప్తారు, వాడెలాగో వెధవ, నువ్వు అర్థం చేసుకుంటావు కంపెనీని, యు ఆర్ ఎ వెరీ వాల్యుబుల్ ఎంప్లాయీ, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు అంటారు. ఎవడికి కష్టం, ఎవడికి నష్టం చెప్పండి? తప్పుని సరిచేయటం పెద్ద పని కదా, మంచివాడికి సర్ది చెప్పడం కష్టమైన పని కనుక తేలిక దారించుకుంటారు. ఏంటది? అదే ఉద్యోగపరమం అంతా. మంచివాడిని ఇంకా మంచిగా ఉండమని, నలిగిపోమని, సర్దుకోమని చెప్తారు. ధృతరాష్ట్రుడి బతుకంతా అంతే. ఇక్కడ సంజయుడి మాట కూడా ఏదో పైకి చూస్తే స్పిరిచువాలిటీలో ఉంది, కానీ అది చేతగానితనాన్ని కప్పిపుచ్చే దొంగతనం. ఇంకా చాలా చెప్పాడు నిజానికి. కోపం మంచిది కాదన్నాడు, హింస తమో గుణం అన్నాడు, తనకి దుర్యోధనుడికి ఇంక ఏం తేడా ఉంటుందన్నాడు. అంటే ఇవాళ మనం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా బయట మాట్లాడతారు, వాళ్ళు వాడే లాజిక్లన్నీ మాట్లాడాడు సంజయుడు. ధర్మరాజుకు నిజానికి ఒళ్ళు మండి నేరుగా, సంజయ కర్మలో ధర్మాధర్మాలను రెండు ఉంటాయి తెలుసుగా, నేను ఏది చేస్తున్నానో ముందు తెలుసుకుని మాట్లాడు. నువ్వు ఒక్కో చోట ఒక్కో పని పైకి చూడటానికి అధర్మంలో ఉంటుంది, కానీ లోతుగా చూస్తే అది అవసరమైన ధర్మం. కొన్నిసార్లు పైకి కొన్ని మాటలు చాలా మంచిగా ధర్మంగా ఉంటాయి, కానీ లోతుగా చూస్తే దొంగ నీతులు. నువ్వు చెప్పేవే, నీ మాటలు అలాగే ఉన్నాయి. నీవసలు తప్పేదో తెలియక ఇలా అంటున్నావా లేక తెలిసే అంటున్నావా? ధర్మం అన్నది దేశ కాలమానాలను బట్టి పరిస్థితులను బట్టి మారుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళని కొట్టడం తప్పండి, రాముడు మొదలు చంపింది తాటకినే. రేపు పొద్దున మీరు వెళ్తున్నారండి, ఎవరో ఒక ఆడమనిషి వచ్చి మిమ్మల్ని చంపేస్తాను నరికేస్తానని కత్తిపెట్టి మీ మీద అటాక్ చేస్తుంది. ఏం చేస్తారు? చచ్చా ఆడవాళ్ళని ఏం చేయకూడదని ఊరుకుంటారా? తప్పు జరిగితే పోలీసులకు అప్పగించాలి ఏ విషయంలోనన్నా. కానీ ఇప్పుడు రేపు పొద్దున్న నడి రోడ్డు మీద ఎవరో అమ్మాయిని ఎవరో రేప్ చేస్తున్నారు, లేక ఎవరన్నా చంపేస్తున్నాడు, మీరు వెళ్ళి ఆపే ప్రయత్నం చేయరా? ఏదో చేస్తారు కదా. కాబట్టి ఆపద్ధర్మాలని కొన్ని ఉంటాయి, సాధారణ ధర్మాలు కొన్ని ఉంటాయి. అన్ని ధర్మాలు అన్నిసార్లు ఒకలా ఉండవు. సంజయ, నీకు తెలుసు, నేను భూమండలం మొత్తం రాసిచ్చిన స్వర్గాధిపత్యాన్నే ఇచ్చినా కూడా అది అధర్మం అయితే తీసుకోను. అలాంటిది నేను ఎందుకు ఏది చేస్తున్నానో తెలియకుండా అధర్మాన్ని నాపై ఆరోపిస్తున్నావా అని అడిగాడు. సంజయుడు కాస్త భయపడ్డాడు. లేదు లేదు చిచ్చి, అలా లేదు ధర్మరాజా. అంటే మరే, ధర్మానికి అధినాయకుడు శ్రీకృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఆయన ఒప్పుకోని పని నేను పాటిస్తానా? ఆయన ఒకవేళ ఒప్పుకుంటే ఆ ధర్మం కాకుండా పోతుందా? అలాగే ఇక్కడ పెద్దలు ఉన్నారు, ద్రుపదుడు, విరాటుడు ఉన్నారు కదా, వాళ్ళకు అంగీకారం కాకుండానే ఇలా చేస్తానా? అంటే వాళ్ళు తప్పు చేయమంటారా? సంజయ, నీవనే మాటలతో వాళ్ళ మనసు నువ్వు మారుస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ వాళ్ళందరినీ కూడా అనుమానిస్తున్నావు. సో ఇంకా ఆపేసే, ఎక్స్ట్రాలు చేయకు. చూడండి, సంజయుడు నిజంగా ధర్మరాజుని కన్విన్స్ చేస్తూ యుద్ధం వద్దని చెప్తున్నాడు, కానీ ధర్మరాజు దాన్ని మార్చేశాడు. ఏంటి పెద్దలున్నారు, వాళ్ళకి తెలియదా రైట్ రాంగ్, ఏంటి పెద్ద మాకు చెప్తున్నావు అన్నట్లు. ఇప్పుడు సంజయ్ ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు? బెడిసి కొట్టేలా ఉంది. అమ్మో పెద్ద ఆయన చాలా డేంజర్ అనుకుని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, చెప్పు సంజయ, శ్రీకృష్ణుడు చెప్తేనే వింటా, అతనికన్నా గొప్ప విద్వాంసుడు నీకు తెలుసా? నాకైతే తెలియదు. మరి అతను చెప్పింది తప్పంటావా ఇప్పుడు? కనుక అతని మాటే నాకు శిరోధార్యం అని కృష్ణుడి మీద పెట్టాడు. ఎందుకంటే సంజయుడి కృష్ణుడితో మాట్లాడాలి నెక్స్ట్. కృష్ణుడి మాటలంటే మరి మాటలా? ఆయనతో మాటలు ఎలా ఉంటాయి?
అది అయిన తర్వాత ద మోస్ట్ ఫేమస్ శ్రీకృష్ణ రాయబారం కూడా ఉంటుంది. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో మలుపులు నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ.